మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. చాలా మందికి పాత వస్తువులను గుర్తులుగా సేకరించే అలవాటు ఉంటుంది. చాలా మంది రికార్డు సృష్టించడం కోసం రకరకాల పెన్నులు, కార్డులు, పుస్తకాలు, పాత నాణాలు, నోట్లు వంటి కొన్ని వస్తువులను సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ప్రవేశించారు. కానీ ప్రస్తుతం చలామణిలో లేని పాత నోట్లు, నాణాలను సేకరించే వారు తమ ఇళ్లలో నుంచే సౌకర్యవంతంగా కోటీశ్వరులు కాగరని మీకు తెలుసా? ఈ రోజుల్లో పాత ప్రత్యేకమైన నోట్లకు చాలా పెద్ద డిమాండ్ ఉంది. ప్రజలు కొన్ని సీరియల్ నెంబర్లున్న పాత నోట్లను సేకరించడానికి కూడా ఇష్టపడతారు. ఉదాహరణకు 786 సంఖ్యను చాలా అదృష్టంగా భావిస్తారు. అందువల్ల ఒక నోట్ సీరియల్ నెంబర్ 786తో ముగిస్తే అది అరుదైన నోట్ అవుతుంది. అటువంటి నోట్లకు మార్కెట్లో గణనీయమైన విలువ ఉంటుంది. కాలం మారినట్టే పాత వస్తువులు కూడా మారతాయి. కాలక్రమేణా నోట్ల రూపం కూడా మారింది. సీరియల్ నెంబర్లు 786 లేదా మరేదైనా అదృష్టకరమైన ప్రత్యేకమైన సంఖ్యతో ముగిస్తే పాత 5, 10, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ సిరీస్లోని పాత నోట్లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని గుర్తుంచుకోండి. పాత డిజైన్తో ఉన్న 50 రూపాయల నోట్లకు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే వాటి ప్రాధాన్యత పెరుగుతోంది. అటువంటి నోటు సరికొత్తగా ఉండి మరకలు, కట్స్ లేదా అధిక వంపులు లేకుండా, ముద్రణ దోషాలు, ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ లేకుండా ఉంటే దాని విలువ వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండొచ్చు. కోట్ల రూపాయల నోట్లు దొరికినట్లు చెప్పే వాదనలు అరుదుగా ఉన్నప్పటికీ అవి జరుగుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో అటువంటి ప్రత్యేకమైన పాత నోట్లను కొనుగోలు చేసే అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మీ వద్ద కూడా అటువంటి ప్రత్యేకమైన నోట్లుంటే మీరు వాటిని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు. పాత నోట్లను నేరుగా అప్లోడ్ చేయడం ద్వారా అమ్మగల అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అక్కడ మీరు నోట్ ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా ధరను నిర్ణయించుకోవచ్చు. కొనుగోలుదారుతో నేరుగా మాట్లాడొచ్చు. అలా చేసే ముందు సరైన మార్కెట్ ధరను తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు చాలా ఎక్కువ ధర అడిగితే కొనుగోలుదారు దొరకరు. ఎందుకంటే సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టును నమ్మడం అవివేకం కావచ్చు. ముద్రణ దోషాలు, వేర్వేరు సీరియల్ నెంబర్లు, ఇతర ముఖ్యమైన తప్పులున్నట్లు కనిపించే అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంటాయి. అయితే వైరల్ అయ్యే ప్రతి పోస్ట్ నిజం కాదు. అందువల్ల ఏదైనా నోటు విలువ నిర్ధారించే ముందు దాని ప్రామాణికతను, మార్కెట్ డిమాండ్ను ధృవీకరించుకోవడం ముఖ్యం. వెంటనే కొంటామని వాగ్దానం చేస్తూ అధిక ధరలు చెప్తూ మీకు కాల్ చేస్తే లేదా మెసేజ్ చేసే వ్యక్తులను నమ్మొద్దు.